మైనారిటీస్ కు ఒక విషయం చెప్పాలా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అధికారంలో ఉన్న సెక్యులర్ పార్టీగా సెక్యులరిజం ముందుకు వెళ్తా ఉన్నారు. అదే లౌకికవాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎవ్వరూ కూడా మైనారిటీస్ కు ఒక విషయం చెప్పాలా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అధికారంలో ఉన్న సెక్యులర్ పార్టీగా సెక్యులరిజం ముందుకు వెళ్తా ఉన్నారు. అదే లౌకికవాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎవ్వరూ కూడా మైనారిటీస్ కు ఒక విషయం చెప్పాలా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అధికారంలో ఉన్న సెక్యులర్ పార్టీగా సెక్యులరిజం ముందుకు వెళ్తా ఉన్నారు. అదే లౌకికవాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎవ్వరూ కూడా మైనారిటీస్ కు ఒక విషయం చెప్పాలా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అధికారంలో ఉన్న సెక్యులర్ పార్టీగా సెక్యులరిజం ముందుకు వెళ్తా ఉన్నారు. అదే లౌకికవాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎవ్వరూ కూడా మైనారిటీస్ కు ఒక విషయం చెప్పాలా, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక సెక్యులర్ పార్టీ. ఆ రోజు మరి ఎన్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు అధికారంలో ఉన్న సెక్యులర్ పార్టీగా సెక్యులరిజం ముందుకు వెళ్తా ఉన్నారు. అదే లౌకికవాదంతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఈరోజు ఎవ్వరూ కూడా